శ్రీరామ్ ఈ నెల 25/12/2024 బుధవారం గోకవరం సీఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ. రాష్ట్ర చరిత్రలోని పోరాట యోధులు ఎవరైనా ఉన్నారంటే ఒక వంగవీటి మోహన్ రంగాని. ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లమూడి క్రాంతి. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో జరిగిన వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా రంగ విగ్రహానికి పూలమాలలు వేసి 36వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సవర్ణరాజు మాట్లాడుతూ మరణించి 36 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రతి గ్రామాన ఆయన విగ్రహాలు పెట్టి పండుగ వాతావరణంలో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే అది దానికి నిర్వచనం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి, మాజీ మంత్రి వనిత, మాజీ ఎమ్మెల్యేలు వాసుబాబు, జగంబుడి రాజా, కరాటం రాంబాబు, సూర్నీడు కిషోర్ కుమార్, చెట్ల వెంకటేశ్వరరావు, చిలుకూరి శ్రీరామ్, దుల్లా వెంకన్న, నడుకుర్తి నాగు పలువురు పాల్గొన్నారు. రఘురామ నాయుడు గారు, అడప నాగేంద్ర గారు, అర్లపూడి దూటుగారు శుభన్ రాజు గారు వారి గజమాలతో జోహార్ వంగవీటి. చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప ప్రోగ్రాంలో నన్ను పిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు కొంత అర్థం లేదండి, సారీ. ఇప్పుడు వడ్డీ 30వ వర్ధంతి పురస్కరించుకుని ఈ అనంతపల్లి గ్రామంలో రంగా మిత్ర మండలి కాపు సంఘం ఏర్పాటు చేసే శ్రీకృష్ణ దేవరాయలు. ఎందుచేతనంటే ఈ రాష్ట్ర చరిత్రలో పోరాట యోధుడు ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన రంగా గారని చెప్పవచ్చు. ఎందుకు చేతనంటే పదవుల గురించి కాకుండా పేద ప్రజల గురించి అహిర్నిశలు కృషి చేసి వాళ్ళ గురించి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన రంగా. ఈరోజు 30 సంవత్సరాల పైన అయినప్పటికీ చనిపోయి ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టి పండుగ వాతావరణంలో మరి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ చేస్తున్నారంటే దానికి అదే నిదర్శనం అని చెప్తున్నాను. వారు చాలా పేద కుటుంబంలోంచి వచ్చి ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ కూడా మరి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కానీ అధికార పార్టీ నాయకుల్ని కానీ గడగడలాడించినటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. మరి పేద ప్రజల యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క అవకాశాల గురించి, వాళ్ళ యొక్క రక్షణ గురించి ఎల్లప్పుడూ కూడా శ్రమిస్తూ నేనున్నాను మీ పక్కనైనటువంటి వ్యక్తి ఆ రోజు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే వంగవీటి మోహన రంగా గారే. వంగవీటి మోహన రంగా గారు చనిపోయిన తర్వాత నెల రోజుల పాటు ప్రజలు ఉద్యమించారంటే కేంద్రం నుంచి బలగాలను తీసుకొచ్చినా కానీ ఆపు చేయలేని పరిస్థితి. అంటే మన రంగా గారి యొక్క శక్తి, రంగా గారి యొక్క బలం, రంగా గారి యొక్క ధైర్యం, ఆయన యొక్క నాయకత్వం ఆ రోజునే తెలిసింది. నేను ఒకటే చెప్తున్నాను, మరి ఆ సామాజిక వర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఈ 75 సంవత్సరాలు ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమయ్యి రంగా గారి ఆశయాలను సాధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సామాజిక వర్గం నుండి అయిన రోజునే రంగా ఆశయాలు పూర్తవుతాయని మీకందరికీ కూడా తెలియజేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.